హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మా సైడు రెగ్యులర్గా వర్షాలు పడుతున్నాయి ఈవినింగ్ టైంలో. నేను పైకైతే రాలేదు ఒక 3-4 డేస్ నుంచి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి వాటర్ అయ్యే అవసరం కూడా లేదని. ఈరోజు ఏమొచ్చాయో చూద్దాం, గార్డెన్లో కూరగాయలని వచ్చాను. ఇదిగోండి, దొండకాయలు అయితే వచ్చాయి. దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు హార్వెస్ట్ చేయాలి. వచ్చాయి కొన్ని, బాగానే కనిపిస్తున్నాయి. ఇంకేం వచ్చాయో చూద్దాము. ఇదిగో ఈ దోస చెట్టు ఉంది, ఇక్కడ కూడా పుంటికూర ఉంది. పుంటికూర కూడా తెంపాలి. పుంటికూర ఉంది, ఇందులోనే దోస చెట్టు ఉంది. ఇదిగో దోసకాయలు కూడా వచ్చాయి. ఒకటి పండు అయిపోయింది, ఇంక ఇక్కడ పిందెలు ఉన్నాయి. దోసకాయలు వచ్చాయి, ఇంకా బెండకాయలు కూడా వచ్చాయి. ఇదిగోండి బెండకాయలు కూడా, ఇవి కొత్త మొక్కలు, మొన్ననే నాటుకున్న బెండకాయలు కూడా వస్తున్నాయి. ఒక 10 చెట్ల వరకు ఉన్నాయి. టబ్బు నిండా పుంటికూర ఉంది, తెంపలేదు నేనే. ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి, పుంటికూర కూడా. ఇదిగోండి, ఇక్కడైతే ఒక గుమ్మడికాయ వచ్చింది. గుమ్మడికాయ అయితే పడింది ఒకటి. ఇంకా ఇది పెద్దగా అవుతుందేమో, పెద్దగా అయినాక హార్వెస్ట్ చేస్తాను. చిన్నగా ఉంది. తర్వాత చెట్టు చిక్కుడు మాత్రం పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి, చిన్న చిన్న చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. మొన్ననే నాటుకున్నాను ఈ మొక్కలు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఒక 2-3 రోజుల తర్వాత గార్డెన్లోకి వస్తే అన్నీ కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి, వస్తున్నాయి. ఇక ఇక్కడ మాత్రం నేను చూడలే కదా, ముదిరిపోయింది కూడా, సీడ్స్కి కూడా రెడీ అయిపోయింది. ఇదిగో ఇక్కడ కూడా బెండకాయ. సీతాఫల్ చెట్టుకైతే పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి, చిన్న చిన్న పూత, పెద్దవి పూత మాత్రం స్టార్ట్ అయింది. సీతాఫల్ కూడా వచ్చేటట్టున్నాయి. ఇదిగోండి లోపల ఉన్నాయి చూడండి. ఆగస్ట్లో వస్తాయి కదా, మరి ఇప్పుడే వచ్చింది పూత. ఇదిగో జామకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి, పిందెలు పడ్డాయి చిన్న చిన్నగా. ఇదిగో జామకాయలు. ఇది మొన్ననే పాలకూర వేసుకున్నాను, వర్షానికి పోయిందేమో అనుకున్నాను. బాగానే నిలబడింది, పోకుండా. వర్షానికి కొట్టుకొని పోయిందేమో అనుకున్నాను, పోలేదండి. బీరకాయ పూత, బీరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి బీరకాయలు కూడా బాగా వచ్చాయి. ఇదిగోండి బీరకాయ కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. కరివేపాకు మాత్రం వర్షానికి చాలా బాగా వచ్చిందండి. నీట్గా పురుగు లేకుండా చాలా థిక్గా వచ్చింది. లిల్లీస్ అండి, లిల్లీస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. 2 మొక్కలు ఉన్నాయి. స్మెల్ మాత్రం చాలా బాగుంది, నాకు ఇష్టం అండి లిల్లీస్, రోజు పెట్టుకుంటున్నా. ఇక చామగడ్డ కూడా బాగానే గడ్డ పెరిగిందండి. ఇదో బయటికి వచ్చేసింది, కనిపిస్తున్నాయి చామదుంపలు. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇంతే అండి హార్వెస్ట్ ఈరోజు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.